స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఆయిల్ పోసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇందులో కాస్ మాంసాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం. పసుపు, ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. ఈ యొక్క మాంసాన్ని మనం 50% అంటే ఒక 10 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా మనం ఆయిల్ పోసుకుని ఇందులోకి 2 పలావాకులు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు 2, తెల్ల యాలకులు 8, లవంగాలు ఒక 6, తోక మిరియాలు ఒక 10, జాపత్రిని కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకుందాం. ఆనియన్ కూడా ఇందులో వేసుకుందాం. ఇలా దోరగా వేగిన దీంట్లోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేపుకుందాం. ఇలా వేగిన దీంట్లో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం, 1 స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకుని ఈ టమాటా పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాం. ఇందులోని మనం ఇప్పుడు ఆల్రెడీ ముందు బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం. దీనికి సరిపడా మనం ముక్కలు ములిగేంత వరకు వాటర్ని కూడా ఇందులో పోసుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని శుభ్రంగా మనం మిగిలిన 50% మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన కర్రీలోకి ఒక 2 స్పూన్లు గరం మసాలా పొడిని వేసుకుని కొత్తిమీరను కూడా ఫైనల్ గా మనం యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకుంటే కూర అనేది ఉడికిపోతుంది.